చార్లెస్ బ్లాండిన్ చిన్న వయసు నుండే సాహస కార్యాలు చేసేవాడు. త్రాడు మీద నడవడము అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతనికి 34 ఏళ్ల వయసున్నప్పుడు అనగా 1858వ సంవత్సరంలో అతడు నయగారా జలపాతంపై తాడు కట్టి దాని మీద నడవాలని ఆశించాడు. అనుకున్నదే తడవుగా దాన్ని నెరవేర్చడానికి పూనుకున్నాడు. 1300 అడుగుల పొడవు 2 అంగుళాల మందం ఉన్న మోకు త్రాడును అవతలి ఒడ్డు నుండి ఇవతలి ఒడ్డుకు కట్టాడు. దాదాపు 25,000 మంది ప్రేక్షకులు కూడుకున్నారు. మొదట తన యొక్క కర్రను పట్టుకొని అవతలి ఒడ్డుకు వెళ్ళి వచ్చాడు. ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. తరువాత ఒక చిన్న తోపుడు బండిని తీసుకుని వెళ్ళాడు. ప్రేక్షకులు ఉర్రూతలూగారు. తర్వాత ఒక స్టవ్ పెనమును తీసుకొని వెళ్ళి తాడు కట్టి మధ్యలో ఆగి ఆమ్లెట్ను తయారు చేశాడు. ప్రేక్షకుల కరతల ధ్వనులు నయగారా జలపాతం శబ్దాన్ని దాటి మిన్నంటాయి. తర్వాత ఆయన ఒడ్డుకు వచ్చి, నేను ఎవరినైనా ఒక వ్యక్తిని మోసుకొని వెళ్ళగలనని నమ్ముతున్నారా అని తన అభిమానులను అడిగాడు. అందరూ నీ తప్పక చేయగలవని మేము పూర్తిగా నమ్ముతున్నాము అన్నారు. అయితే మీలో ఒకరు ముందుకు రండి, నేను మోసుకొని వెళ్తాను అన్నాడు. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. అతడు మరలా అడిగాడు. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఒకవేళ క్రింద సుమారు 200 అడుగుల లోతులో ఉన్న జలపాతంలో పడితే వారి శవం కూడా గల్లంతైపోతుంది. దాన్ని ఊహించుకోవడమే కష్టమైంది. కానీ అతడు పిలుస్తూనే ఉన్నాడు. అందరూ భయపడుతూ ఉన్నారు. చివరికి ఒక చిన్న పిల్లవాడు మాత్రం ముందుకు వచ్చి, నేను వస్తాను అన్నాడు ధైర్యంగా. బ్లాండిన్ అతన్ని తన భుజాలపై ఎక్కించుకొని అవతలి ఒడ్డుకు వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చాడు. ఆ చిన్న పిల్లవాని ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. అంతేకాక ఒక చిన్న పిల్లవానికి ఉన్న ధైర్యం కూడా మనకు లేదే అని సిగ్గుపడ్డారు కూడా. ఇంతకీ ఆ పిల్లవాడు ఎవరో తెలుసా? చార్లెస్ బ్లాండిన్ యొక్క సొంత కుమారుడే. తన తండ్రి తనను తాడు మీద ఎలాంటి అపాయం కలగకుండా తీసుకొని వెళ్ళగలడని విశ్వసించాడు. కార్యరూపంగా అమలుపరిచాడు. కానీ మనమైతే ప్రేక్షకుల వలె దేవుడు మనలను ఈ జీవిత యాత్రలో నడిపించగలడని విశ్వసిస్తున్నాం. కానీ కార్యరూపకంగా ఆయనతో పాటు నడవడానికి ముందుకు వస్తున్నామా?